జై మాతా లక్ష్మి అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాల్టి వీడియోలో శుక్రవారం పూట పండగల పూట వేసుకునేటటువంటి కుబేర ముగ్గును ఎలా వేసుకోవాలో చూద్దాం. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కుబేర ముగ్గును ఎవరు తొక్కని ప్లేస్లో వేసుకోవాలండి. అంటే తులసి కోట దగ్గర లేదంటే పూజా మందిరంలో వేసుకోవాలి. అయితే ఈ ముగ్గును మనం వేసుకునేటప్పుడు ముగ్గు పిండి కాకుండా వరిపిండితో వేసుకోవాలి. శుభ్రమైనటువంటి వరిపిండిని కుబేర ముగ్గు వేసుకోవటానికి యూజ్ చేయాలండి. ఎందుకంటే లక్ష్మీ అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనటువంటి ముగ్గండి ఈ ముగ్గు. ఇప్పుడు ఈ వీడియోలో చూసినట్టుగా ఇలా లైన్స్ డ్రా చేసుకొని ఆ తర్వాత వాటిని కలిపేయటమే చాలా సింపుల్ అండి. ఆ తర్వాత మనం ఈ ముగ్గుని పసుపు కుంకుమలతో మాత్రమే అలంకరించుకోవాలి. అంటే కళ్ళకి చాలా అందంగా కనిపిస్తుంది అని చెప్పేసి కలర్స్ మాత్రం వేయకండి. ఎందుకంటే మనకి ఇప్పుడు దొరుకుతున్నటువంటి కలర్స్ అన్నీ కూడా కెమికల్స్ యూజ్ చేస్తున్నారండి. ఎందుకంటే అవి చాలా కలర్ఫుల్గా కనిపించాలని చెప్పేసి దాంట్లో కెమికల్స్ అవి యూజ్ చేస్తారు. అలానే కాకుండా మనం పూజలకి వేరే కలర్స్ కాకుండా పసుపు కుంకుమతోని ఇలా రంగవల్లులను అలంకరించుకోవాలి. ఇలా చుట్టూ కూడా పసుపుతో అలంకరించాక ఆ తర్వాత మిడిల్లో వచ్చినటువంటి ఏ డబ్బాలు అయితే ఉన్నాయో దాంట్లో ఇలా చక్కగా కుంకుమతో అలంకరించేసుకోండి. మనం ముందటి వీడియోలో అంటే ఫర్దర్ వీడియోస్లో పసుపుతో ఇంట్లోనే కుంకుమను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. నేను ఆ వీడియోని కూడా మీకు తప్పకుండా షేర్ చేస్తానండి. ఇలా కుబేర ముగ్గు కంప్లీట్ అయ్యాక ఈ ఎక్కడైతే ఈ లైన్స్ అన్నీ కూడా కలుస్తాయో అక్కడ ఇలా చుక్కల్లాగా పెట్టేసుకున్నారనుకోండి, చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కావలిస్తే ఈ ముగ్గుని ఒక పీఠం పైన కూడా వేసుకొని అలా పూజ గదిలో ఉంచేసుకోవచ్చండి. దీనిపైన అమ్మవారి కలశం లేదంటే మనం ఫ్రైడే రోజు రాగి చెంబులో వాటర్ అవి పెట్టేసుకుంటాం కదా, అలా కూడా ఈ టేబుల్ పైన పెట్టేసుకోవచ్చు. నేను మీకు ఇక్కడ వీడియోలో క్లియర్గా ఉంటుందని ఒక టేబుల్ పైన వేసి చూపిస్తున్నానండి. అయితే మనం ముగ్గు వేసిన తర్వాత ఎప్పుడు కూడా సింగిల్ ముగ్గు కాకుండా అంటే అలా మిడిల్లో ముగ్గు వేసి వదిలేయకుండా ఇలా సైడ్స్కి మాత్రం తప్పకుండా వేయాలండి. ఇలా చూస్తున్నారు కదా, 4 వైపులా కూడా చక్కగా సైడ్ ముగ్గులు వేసేసుకొని వాటిని కూడా పసుపు కుంకుమలతో అలంకరించేసుకోండి. ఇదండి కుబేర ముగ్గు. కుబేర ముగ్గు వల్ల ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు కూడా చేకూరుతాయి. మనం నమ్మకంతో ఏ పని చేసినా కూడా అంతా మంచి జరుగుతుంది. మీకైతే వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. లక్ష్మీ అమ్మవారి కరుణా కటాక్షాలు పొంది మీరు నేను అందరం కూడా ఎల్లప్పుడూ సంపూర్ణ ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను.